హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మురళి జోన్ ఛానల్ ద్వారా మనం చూసేది ప్యాకేజ్ 2కు సంబంధించిన పనులు. ముఖ్యంగా విజయవాడ నుండి గుండుగోళం వరకు నేషనల్ హైవే 16ని ఇప్పుడున్న 4 లైన్ల రోడ్ని 6 లైన్ల రోడ్డుగా నిర్మించి, అలాగే 2 వైపులా సర్వీస్ రోడ్లు నిర్మించి డెవలప్ చేస్తున్నారు. దీన్ని 4 దశలుగా నిర్మిస్తున్నారు. మొదటి దశ వచ్చేసి గుండుగోళం నుండి కలపరు వరకు ఉంటుంది. ఇది 27.4 కిలోమీటర్ల పొడవు, 489 కోట్ల వ్యయంతో ఇది నిర్మిస్తున్నారు. ఈ మొదటి దశ నిర్మించే కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు వరాహ ఇన్ఫ్రా లిమిటెడ్. వాళ్ళు ఈ మొదటి దశ నిర్మిస్తున్నారు. రెండో దశ వచ్చేసి కలపరం నుండి చిన్నవటపల్లి వరకు ఉంటుంది. ఈ రెండో దశ పనులు లక్ష్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మిస్తున్నారు. ఈ రెండో దశ 27.4 కిలోమీటర్ల పొడవును 512 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. మూడో దశ వచ్చేసి చిన్నవటపల్లి నుండి గొల్లపూడి వరకు ఉంటుంది. ఇది మెగా ఇంజనీరింగ్ వాళ్ళు నిర్మిస్తున్నారు. 30 కిలోమీటర్ల పొడవు, 1148 కోట్ల వ్యయంతో ఈ మూడో దశ నిర్మిస్తున్నారు. అలాగే గొల్లపూడి నుండి చినకాకాని వరకు 18 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్ట్ ని ఆదాని అండ్ నవయుగ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ 4వ దశ పనులను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా మనం ఇప్పుడు చూసేది రెండో దశ పనుల గురించి ఇప్పుడు చూద్దాం. ఇది చిన్నవటపల్లి దగ్గర నుంచి కలపర్ వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ 2లో భాగంగా చిన్నవటపల్లి దగ్గర నుంచి కలపర్ వరకు జరిగే ఈ వర్క్స్ 27.4 కిలోమీటర్ల పొడవు, 512 కోట్ల వ్యయంతో లక్ష్మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. మనం ఫస్ట్ చూసింది విజువల్స్ పెదవటపల్లి దగ్గర వియూపీ ఉంటుంది కదా, అది కంప్లీట్ అయిపోయింది. ఇది మనం ప్రజెంట్ చూసేది పొట్టిపాడు. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, పెదవటపల్లి తర్వాత అంత ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే వియూపీస్ ఏదైతే ఉన్నాయో పొట్టిపాడు, తేలప్రోలు, బొమ్మలూరు ఇవి చెప్పాను. లాస్ట్ వీడియోలో మనం కొంచెం చూసాం పొట్టిపాడుకు సంబంధించింది. ఇప్పుడు మనం చూసే విజువల్స్ అన్నీ పొట్టిపాడుకు సంబంధించినవి. విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళే వైపు ఇటువైపు ఒక సగభాగం మొత్తం కంప్లీట్ అయిపోయింది. తార్ రోడ్డు కూడా వేశారు. ఫైనల్ లేయర్ తప్ప మ్యాక్సిమం అయిపోయింది. ఆ స్టార్టింగ్లో పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గరలో ఎదురుగా మనకు కనిపిస్తుంది. ఆ టోల్ ప్లాజా దగ్గరలో ఒకవైపు తార్ రోడ్డు అది వేస్తున్నారు. నేను లంచ్ టైంలో వెళ్ళాను కాబట్టి అందరు లంచ్లో ఉన్నారు. మనం చూస్తున్నాం పొట్టిపాడు వియూపీ ఇంకొక 4-5 డేస్లో ప్రయాణికులను ఏదైతే వాహనాలని వదిలేయడానికి పైన రన్ చేయడానికి సిద్ధంగా ఉందనుకోవచ్చు. ఇక్కడ తార్ రోడ్డు వేస్తున్నారు. ఇంకా అన్ని కలిపి ఫైనల్ లేయర్స్ వేయాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెండో భాగం పొట్టిపాడు మనకి హాఫే చూస్తున్నాం వియూపీని. రెండో భాగం వచ్చేసి దాదాపు పై వరకు వచ్చేసింది. అక్కడ కూడా కంప్లీట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మొత్తం పొట్టిపాడు వియూపీ కంప్లీట్ అవ్వడానికి ఇంకో 4-5 డేస్లో కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత కంప్లీట్ అయ్యేది వచ్చేసి బొమ్మలూరు. ఇంతే ఫాస్ట్గా బొమ్మలూరు రెడీ అవుతుందండి. బొమ్మలూరు తర్వాత అంపాపురం, అలాగే తేలప్రోలు, అలాగే నెక్స్ట్ వీరవల్లి, ఇంకా ఏదైతే ఉన్నాయో హనుమాన్ జంక్షన్ దగ్గర జంక్షను, ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. మనం పొట్టిపాడు దగ్గర ఇప్పటివరకు హాఫ్ చూసాం కదా, ఇది సెకండ్ హాఫ్. అటువైపు మన ఏలూరు వైపు వెళ్తుంటే ఇక్కడ కూడా పై వరకు టాప్ వరకు వస్తుంది. ఈ ఫస్ట్ హాఫ్ లాగా కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 3-4 డేస్లో కంప్లీట్ అయ్యి వాహనాలని కూడా ఈ పై నుండి వదలడానికి అవకాశం ఉండొచ్చు. ఏదేమైనా కానీ ఈ పొట్టిపాడు, బొమ్మలూరు, తేలప్రోలు ఈ 3 కూడా జనవరి 10-12 తారీఖు లోపు మన పెదవటపల్లి వియూపీ ఏదైతే ఉందో ఆ విధంగా ఫినిషింగ్ టచ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది పొట్టిపాడుకు సంబంధించిన సర్వీస్ రోడ్డు లెఫ్ట్ సైడు. కానీ చాలా ఫాస్ట్గా ఇప్పుడు పరిగెడుతుందండి ఫేజ్ 2కు సంబంధించిన వర్క్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళి జోన్ ఛానల్. ఇప్పుడు మనం చూసేది బొమ్మలూరు అండి. బొమ్మలూరుకు సంబంధించిన ఏలూరు నుంచి వస్తుంటే ఈ స్టార్టింగ్ అనమాట పైకి ఎక్కుతుంది. అటువైపు కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు కూడా రెండో వైపు కూడా సెకండ్ హాఫ్ కూడా ఒకవైపు తార్ రోడ్ వేసేసారు, రెండో వైపు కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇది బొమ్మలూరు సంబంధించిన వియూపీ. ఇంతకుముందు మనం చూసింది పొట్టిపాడు సంబంధించిన వియూపీ. ఫస్ట్ మన వీడియో స్టార్టింగ్లో చూసింది పెదవటపల్లికి సంబంధించిన వియూపీ. ఈ బొమ్మలూరు వియూపీ పొట్టిపాడు కంటే ఇంకా ఫాస్ట్గా ఉంది. రెండు వైపులా కూడా తార్ రోడ్, ఇదొక్కటి తప్ప ఇక్కడ కాంక్రీట్ అది వేస్తున్నారు. అటువైపు తార్ రోడ్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఫైనల్ లేయర్స్ వేయాల్సి ఉంది. ఇంకా సెకండ్ హాఫ్లో కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. చూద్దాం సెకండ్ హాఫ్ వైపు. ఇది చూస్తున్నాం కదా,
ఇటు విజయవాడ వైపు డౌన్ అయ్యే వైపు అటువైపు ఇటువైపు టోటల్గా కంప్లీట్ అయిపోయి ఫైనల్ లేయర్స్ కోసం సిద్ధంగా ఉంటున్నాయి. ఫినిషింగ్ టచింగ్ చేసుకోవడం కోసం బొమ్మలూరు వైపు. అలాగే నేను అన్ని చోట్ల తీయలేకపోయానండి, ఎందుకంటే ఇదే రోజు టు ఏలూరు వరకు వెళ్ళి ఫస్ట్ ఫేస్ ఏలూరు బైపాస్ రోడ్డు, సెకండ్ ఫేస్ ఇవన్నీ ఒకే రోజు తీయడానికి వస్తున్నాను కాబట్టి అయినా ఎక్కువ తీస్తే లెంత్గా ఉంటున్నాయని అన్ని చోట్ల నేను తీయలేదు. ఇది మన బొమ్మలూరుకు సంబంధించిన వియూపీ మధ్యలో గ్రీనరీ కోసం మట్టి వర్క్స్ కూడా చేస్తున్నారు. అంటే టోటల్గా తార్ రోడ్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. రెండు వైపులా ఫినిషింగ్ లేయర్స్ వేయాల్సి ఉంది. మధ్యలో మట్టి పనుల గ్రీనరీ కోసం కూడా ఈ బొమ్మలూరుకు సంబంధించిన వియూపీలో మనం చూస్తున్నాం. ఇది కొంచెం కిందకు వచ్చేటప్పుడు జరుగుతున్న వర్క్స్. బొమ్మలూరులో కిందకు వచ్చేసాం దాదాపుగా ఈ చివరి వరకు. మన ఏదైతే విజయవాడ హనుమాన్ జంక్షన్ వైపు వచ్చే వైపు చూస్తున్న విజువల్స్ ఇవి. అలాగే ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, ప్యాకేజ్ 1, 2, 3, 4కు సంబంధించిన వీడియోలు ప్రతి వారం తప్పకుండా వస్తుంటాయి. ఇలాంటి వీడియోలు చూడాలనుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళీ జోన్ ఛానల్. ఇది వచ్చేసి మీకు ఏదైతే విజయవాడ నుండి ఏలూరు వైపు వస్తుంటామో అక్కడ అంతకుముందు ఏదైతే కలపరు ఊరు అవతల వైపు ఉన్న టోల్ ప్లాజాని యువతల వైపు మార్చారు. ఇప్పుడు టోల్ ప్లాజా చాలా పెద్దగా ఎక్స్టెండ్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఆ లెఫ్ట్ సైడ్ కనిపించే రోడ్డు తప్ప ఇటువైపు మనకు కనిపించేదంతా కూడా విజయవాడ వైపు వచ్చే వాహనాలని టోల్ కట్టించుకోవడం, అంటే ఒక 3 లైన్లకు సంబంధించిన వాహనాలని టోల్ కట్టించుకోవడానికి మాత్రమే ఇది. రెండో 3 లైన్లకి అంటే విజయవాడ నుంచి వచ్చే వాహనాలు ఇక్కడి నుంచి 100 మీటర్లు వెనక్కి వెళ్తే ఉంటుంది. ఇది ఒక సైడ్ వచ్చే వాహనాలను టోల్ కట్టించుకోవడానికి మాత్రమే ఇంత పెద్ద టోల్ ప్లాజా కలపరు ఊరు దాటిన తర్వాత కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఫ్యూచర్లో ఎక్కువ వాహనాలు ఉంటే ట్రాఫిక్ రద్దీ అవుతుందని ఒక 100 మీటర్ల దూరంతో లెఫ్ట్ సైడ్ ఒక దగ్గర, రైట్ సైడ్ ఒక దగ్గర టోల్ ప్లాజా నిర్మిస్తున్నారు. ఇది రైట్ సైడ్ మనం చూస్తున్నాం. ఏలూరు నుండి విజయవాడ నుండి ఏలూరు వైపు వెళ్ళే వైపు ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది ఒకవైపు ఒక 3 లైన్ల ద్వారా వచ్చే వాహనాలకి ఇక్కడ టోల్ కట్టించుకుంటారు. చాలా పెద్దగా ఉంటుంది. ఇది దాటిన తర్వాత ఒక 100 మీటర్లు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ టోల్ ప్లాజా ఉంటుంది అట్టించి వచ్చేది. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ప్యాకేజ్ 2కు సంబంధించిన రోడ్ విస్తరణ పనులు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఇలాంటి వీడియోలు కావాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా పెద్దగా ఉందండి ఇది మాత్రం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.